నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో అడుగుపెట్టనున్న ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్. ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య ఒప్పందం 87,520 కోట్లు పెట్టుబడులు పెడుతుందన్న సీఎం చంద్రబాబు. ఈ నెల 17న కోనసీమ జిల్లా రాజోలలో పల్లె పండుగ ప్రారంభం. 200 మంది రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్ సాధనీకరణకు 90 కోట్లు మంజూరు చేశాం. కేజీహెచ్లో కురుపాం బాలికలను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్. జీఎస్టీపై అవగాహన కల్పిస్తామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. విశాఖ కేంద్రంగా గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ప్రాజెక్టులలో గూగుల్ 87,520 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. గిగావాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ నిర్మాణం 2029 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా వైద్యం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాలు ఏఐ ఆధారిత సేవలతో లాభపడతాయి. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ఏపీకి ఒక చారిత్రక ఘట్టం. ఈ రాష్ట్ర సాంకేతిక వృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. దేశంలోని టెక్ ఎకానమీ వేగవంతం కావడంతో పాటు స్థానిక స్థాయిలో పరిశోధన, ఆవిష్కరణలకు బాటలు వేస్తుంది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ఇప్పుడు విశాఖ ఐటీ హబ్గా మారబోతుందన్నారు. ఢిల్లీలో గూగుల్ సంస్థతో ఏపీ ఒప్పందం సందర్భంగా భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని వెల్లడించారు. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ నినాదాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ ఖర్చు చేస్తామనడం సంతోషకరమన్నారు. Very nice of you for your positive comments on me. This is a very auspicious day and also very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. After that, our Finance Minister, Her Excellency, she has done very well. Anyway, our IT Minister, he has done. When I mooted the idea, he was very positive. Google has to come to India. That is the attitude. And also our IT Minister, he also worked with you. All the way he came to your office. He spent so much of time. At that time he briefed me. After that we had a meeting. We thought we had to complete 12 months time. Now 1 month, 13 months we are able to clinch it. I am proud of you. Amen. Always I am a great admirer of Google. Your creativity, your speed, that is very important. Just now our friend has shown transformational changes in information technology. Fortunately, I was associated all these phases. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోడీ కీలకంగా వ్యవహరించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పల్లె పండుగ 2.0 సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కార్యదర్శి కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ బాలు నాయక్లు పాల్గొన్నారు. కుర్పాం బాలికల ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 59 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. 65 మంది బాలికలకు గాను 59 మంది బాలికలు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారని చెప్పారు. మంగళవారం బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. 146 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో 65 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్లో చేర్పించామన్నారు. ఇప్పుడు 59 మంది డిశ్చార్జ్ కాగా మిగతా 6 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు, చిన్న రిపేర్ల నిమిత్తం 90 కోట్లు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. అన్నిటికీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఇంతకు పూర్వమే కొన్ని హాస్టల్స్కి 155 కోట్లు ఆల్రెడీ రావటం, కొన్ని హాస్టల్స్కి కాంపౌండ్ వాల్స్, కొన్ని హాస్టల్స్కి ఆర్ఓ ప్లాంట్స్, కొన్ని హాస్టల్స్కి టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్సెస్ ఉన్నాయి. అన్ని రిపోర్ట్స్ తెప్పించుకోవటం వల్ల నిన్ననే 90 కోట్లు కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. అందుకు అందరి తరపున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కేజీహెచ్లో ఉన్న డాక్టర్లు, అంటే మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు, పిల్లల డాక్టర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి అన్ని విధాలకి, ఇప్పుడు మీరు చూశారు, వాళ్ళు మధ్యాహ్నం పూట బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి డ్రాయింగ్ వేసుకోవడానికి బుక్స్ ఇచ్చి, క్రాఫ్ట్కి బుక్స్ ఇస్తున్నారు. అంటే ఇలాంటి డాక్టర్లు మీరు ఎక్కడో చూడరు. ఎందుకంటే పిల్లలు ఇలా పెట్టి ఏదో ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు ఎక్కువగా. కానీ వాళ్ళు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండేటప్పుడు వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా బుక్స్ ఇచ్చి వాళ్ళు డ్రాయింగ్ వేసుకోమని ఇవ్వటం నిజంగా నేను మనస్ఫూర్తిగా డాక్టర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పిల్లలందరినీ చాలా బాగా చూశారు. కొంతమంది పిల్లలకి 35, 36 మనకు చూపిస్తుంది అన్నమాట జాండీస్. అట్లాంటప్పుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే ఈరోజు ఆ పాపది 10, 8, 7 ఆ రేంజ్లోకి వచ్చారు. అంటే ఇంకా 2-3 రోజుల్లో పిల్లలు నార్మల్ ఆ ముగ్గురు కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. ఒక అమ్మాయిది మాత్రం సికిల్ సెల్ ఎనీమియా కాబట్టి ఆ అమ్మాయిని కొంత మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది వచ్చిన పెద్దలు వచ్చారు, పిల్లలు చూశారు, నాకు చాలా సంతోషం. కానీ వచ్చిన వెంటనే పిల్లల ఆరోగ్యం కంటే మా మీద కామెంట్స్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది వాళ్ళకి. ముఖ్యంగా గిరిజన శాఖ మంత్రి ఏం చేస్తుంది ఉన్న వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నాం, మనం 10,000 ఇస్తున్నాం. అలాగంటే సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా ఒక కార్డు ఇస్తున్నాం వాళ్ళకి. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి చేసుకోకుండా వేరే వాళ్ళది, లేదనుకుంటే ఆ వ్యాధి ముందుగానే బయటపడితే వాళ్ళ వ్యాధి తగ్గిన తర్వాత పెళ్లి చేసుకోమను, లేదనుకుంటే వాళ్ళకు వ్యాధి ఎవరైనా అంటే అందరికీ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళందరికీ కార్డ్స్ ఇస్తున్నాం. ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా భోజన సదుపాయం కానీ, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి అన్ని రకాలుగా హాస్పిటల్స్కి వస్తే వెంటనే బ్లడ్ కావాలి అంటే ఎక్కడ కొంచెం కూడా లేట్ చేయకుండా డాక్టర్లు కూడా హెల్ప్ చేస్తారు. జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 నుండి 19 వరకు 4 రోజుల పాటు ఏఈ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ, చిన్న పెద్ద తరహా వ్యాపార సంస్థల సౌజన్యంతో సుమారు 60 స్టాల్స్లను ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు షాపింగ్ ఫెస్టివల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందులో భాగంగానే జీఎస్టీపై అవగాహన శిబిరం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దీపావళి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్టు చెప్పారు.
దీంట్లో భాగంగానే ఏయూలో వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినియోగదారులను ప్రోత్సహించేలా లక్కీ డ్రా కూడా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్ శేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, టూరిజం అధికారి మాధవి, హోటల్స్ అండ్ టూరిజం అసోసియేషన్ ప్రతినిధి పవన్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళొక్క షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలకి జీఎస్టీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో విశాఖ ప్రజలు ఎక్కువ మంది తరలి వచ్చి ఈ షాపింగ్ ఫెస్టివల్ని విజయవంతం చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. జీఎస్టీ స్లాబ్స్ 5 రకాలు స్లాబ్స్ నుంచి కేవలం 5% మరియు 18% స్లాబ్స్కే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య పాత్ర వహించిన గౌరవ ప్రధానమంత్రి వర్యులకు, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానంగా జిల్లా ప్రజానీయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు రెగ్యులర్గా మన యాక్టివిటీస్తో పాటు ప్రతిరోజు కూడా మండల్ స్థాయిలో, సచివాలయం స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రంగాలు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇలాంటి వివిధ ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఎండ్ యూజర్స్, ఫార్మర్స్ నుంచి ఫెర్టిలైజర్ డీలర్స్, షాప్ ఓనర్స్, ఇలా అన్ని రకాలు కమ్యూనిటీస్ని మనము ఈ నెల పాటు టచ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్ళిన ఉద్దేశంతో ఈ షాపింగ్ ఫెస్టివల్ మనం నిర్వహించబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్తో మాత్రమే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీస్తో పాటు లక్కీ డ్రా కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో విన్ చేసే వారికి ప్రత్యేక గిఫ్ట్స్ కూడా త్రూ ద హెల్ప్ ఆఫ్ ద పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ వీ విల్ బి గివింగ్ దోస్ గిఫ్ట్స్. సో ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకొని జిఎస్టీ యొక్క బెనిఫిట్ని పొందవలసిగా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అక్కడ కావాల్సిన మంచినీళ్ళు, అదేవిధంగా టాయిలెట్ సదుపాయాలు, పార్కింగ్ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది జీవీఎంసీ ఒక సహకారంతో. సో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ పరాకమి డాలర్ల చోరీ వ్యవహారంలో సిఐడి విచారణ ప్రారంభించింది. చోరీకి సంబంధించిన కేసు నమోదు చేసినప్పటికీ అప్పటి తిరుమల 2 టౌన్ సిఐ చంద్రశేఖర్ను విచారించారు. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. పరాకమిని పరిశీలించిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పోలీస్ అతిథి గృహంలో టీటీడీ భద్రతా అధికారులతో భేటీ అయ్యి విచారణ చేపట్టారు. 2023 మార్చిలో ఈ ఘటన జరిగింది. $920 చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు. అనంతరం ఈ కేసును టీటీడీ పూర్తి స్థాయి విచారణ చేయలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ తర్వాత లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకొని అప్పటి పాలకవర్గం ఈ కేసును మూసివేసిందనే ఆరోపణలు ఎదురయ్యాయి. లోక్ అదాలత్లో రాజీ తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రవికుమార్ విరాళంగా ఇచ్చారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో పరాకమణి కేసు విచారణను సిఐడి మొదలుపెట్టింది. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అటవీ దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత పేద పండితులు డిప్యూటీ సీఎంకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో శ్రీశైలం ఉంది. కృష్ణా బ్యారేజ్ కి దక్షిణాన 265 కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ కు సౌత్ వెస్ట్ లో ఉన్న విజయవాడకు 265 కిలోమీటర్ల మేర ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించనున్నారు. 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం రైల్వే స్టేషన్ కు కూడా ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అనుసంధానం చేస్తూ 195 కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. టూరిజంగా కూడా శ్రీశైలాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదరడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఢిల్లీ వేదికగా 87,250 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలోని గోశాల సమీపంలో తర్లువాడ, అనకాపల్లి జిల్లాలో డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపనలు చేశాయన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్కు దీటుగా విశాఖ ఐటీ హబ్ గా మారుతుందని వెలగపూడి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతన్నారెడ్డి, కాళ్ళ శంకర్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో గూగుల్ సంస్థ విశాఖపట్నానికి సుమారు 87,520 కోట్ల రూపాయలతో విశాఖ నగరానికి తీసుకురావడం జరిగింది. ఆ శుభ సందర్భంగా విశాఖ నగర ప్రజలందరితో పాటు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ ఆనందాన్ని పంచుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా 3 ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు, మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో మన సెంట్రల్ జైలు పక్కన ఉన్న గోశాల పక్కన ఉన్నటువంటి 100-150 ఎకరాలు, అలాగే తర్లువాడ, అలాగే అనకాపల్లి ప్రాంతాల్లో 3 సెంటర్లు వాళ్ళ టెక్నికల్ నామ్స్ని బట్టి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నిన్నగాక మన నారా లోకేష్ గారు విశాఖ నగరానికి వచ్చి సివి అనే ఐటీ సంస్థను కూడా మన విశాఖ నగరానికే చెందినటువంటి అనంతకోటిరాజు గారు గత 30-40 సంవత్సరాలుగా 25 సంవత్సరాల క్రితమే ఆయన బాంబేలో, నోయిడాలో కూడా ఐటీ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయన సుమారు 1,500 కోట్ల రూపాయలతో ఇక్కడ సివి అనే సంస్థ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నగాక మొన్న లోకేష్ గారు వచ్చి ప్రకటించారు, గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ జోన్ అనేది ప్రకటించారు. దానివల్ల వెనకబడిన ప్రాంతాలైనటువంటి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అంటే ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా, 5 జిల్లాలు, పాత 3 జిల్లాలు, కొత్తవైతే 5 జిల్లాలు, అరకు, పాడేరు అన్నిటితో కలిపి అభివృద్ధి చేయడం కోసం ఒక రీజియన్ కూడా ఏర్పాటు చేశారు. నవంబర్లో టీసీఎస్ కూడా ప్రారంభిస్తారని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మన విశాఖ నగరం రాబోయే 10 సంవత్సరాల్లో హైదరాబాద్కి దీటుగా ఐటీఐ హబ్గా చేస్తారని నారా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన 2 రోజుల్లోనే 87,520 కోట్లతో ఈ గూగుల్ సంస్థ విశాఖ నగరానికి రావటం. ఏవిఎన్ కాలేజ్ కోడిపందాల వీధిలో కొలువైన మరిడిమాంబ అమ్మవారి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ కోశాధికారి సింహాద్రి ప్రసాద్ తెలిపారు. సోమవారం రాత్రి అమ్మవారి పెద్ద జెండా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోగుల రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవాలను 4 రోజులకు పైగా నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు నవంబర్ 4వ తేదీన అమ్మవారి అనుపు ఉత్సవంతో ముగుస్తాయని చెప్పారు. శాంతి హోమం, అగ్నిగుండం, దీపారాధన ఉంటుందన్నారు. 13 గ్రామాల ప్రజల ఇలవేల్పు మరిడిమాంబ అమ్మవారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బేరి సారంగపాణి, ఉపాధ్యక్షుడు మాది వీరేష్, కార్యదర్శి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోగుల రామారావు అండి. ఈ కోడిబండాల వీధి మరిడిమాంబ అమ్మవారి ఉత్సవాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఎంతో ఘనంగా జరుగుతాయి. అలాగే అది నాకు చాలా ఆనందకరమైన విషయం. నా సాయశక్తులను సహకరిస్తాను. అలాగే ఈ పండుగలోని ఈ గ్రామస్తులందరికీ అమ్మవారి కటాక్షం కలగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మరిడిమాంబ అమ్మవారు కోడిపందాల వీధి, శ్రీ మరిడిమాంబ అమ్మవారు కోడిపందాల వీధిని అమ్మవారు గ్రామదేవత. మా కోడిపందాల వాస్తువులందరూ కూడా ప్రతి ఒక్కరు 3 సంవత్సరాలకి వస్తుంది అమ్మవారి పండగ. 3 సంవత్సరాలు కూడా మేము ప్రోగ్రామ్స్ కంటే అమ్మవారి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తాం. అలాగే నిత్య అన్నదానం ఎప్పుడు కూడా నిత్య అన్నదానం పెడతాం. ఈ 1 నెల రోజులు కూడా నిత్య అన్నదానం అమ్మవారు పెడతాం. ప్రతి ఒక్కరు కూడా పూజలు పునస్కారాలతోటే మాకు సాగుతుందండి. అలాగే మాకు ఇప్పుడు ఏ ఒక పండగ చేసినా మా వెంట మా రామారావు అన్నయ్య గారు నేనున్నాను తమ్ముడు చెయ్యి అని చెప్పేసి ప్రతిదానికి ఉన్న భరోసా ఇచ్చి అతను ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక తండ్రిలాగా మాకు ప్రోత్సహించి మాకు నడిపిస్తుంటాడండి. అతని వల్ల కూడా సగం మేము పండగ బాగా అమ్మవారు కటాక్షంతో మేము చేసుకుంటుంటామండి. అతను మరి రామారావు గారు ఉన్నారు. మేము 29 స్టార్ట్ చేసామండి పండగ. అమ్మవారి పండగ ఈ గ్రామదేవత పండుగ అనుపు వచ్చిన 4వ తారీఖు నుండి మళ్ళీ 4వ తారీఖున అనుపు అయిపోయిన తర్వాత మళ్ళీ బూలకమ్మని తీసుకొస్తాను వారం పోయిన తర్వాత. అలాగే నెల 15 రోజులు పండగ ఈ పండగ అవుతుందండి. ఈ నెల 15 రోజులు కూడా ఎక్కడో కూడా అమ్మవారు సోగలే, అమ్మగారు పూజలే, అమ్మవారి గురించి మేము నిలవేళ మేము మొత్తం మా గ్రామదేవత కురవలు కానీ పెద్దలు కానీ మనుషులు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ అందరూ కూడా అమ్మవారి గురించి కష్టపడతారు. రాత్రి పొగలు కూడా ఇక్కడ ఎందుకు రాత్రి పొగలంటే అమ్మవారి పండుగ వస్తుందంటే ఒక 2-3 నెలల ముందే మేము ఇక్కడ అన్నీ సమకూర్చుకుంటాం. మీకు అందరూ తెలుసు, నెల రోజులు నిత్యాన్నదానం అంటే మాటలు కాదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారు. తన మన భేదం లేకుండా అందరూ కూడా మాకు సహకరిస్తారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు తొలగాలని మేము ఎప్పుడు కూడా వేడుకుంటుంటాం. చంద్రశేఖర్, నేను మధురవాడ నుంచి వస్తూ ఉంటాను. ఇది ప్రతి సంవత్సరం నేను వస్తూ ఉంటాను. యాక్చువల్గాను ఇది 45 రోజులు పండుగ జరుగుతూ ఉంటుంది. చాలా ఘనంగా జరుగుతుంది. ఇది ఒక కన్నుల వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఏంటో ప్రసిద్ధి ఏంటంటే ఆ తల్లి ఎంతోమంది ఎన్నో బాధలతో వస్తూ ఉంటారు. ఆ బాధలన్నీ ఆ తల్లి నెరవేరుస్తూ ఉంటుంది, తీర్చుతూ ఉంటుంది. అలాగే అందుకే ముందుటి కూడా అలాగే జరగాలి, బాగా జరగాలి అని కోరుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో అడుగుపెట్టనున్న ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్. ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య ఒప్పందం 87,520 కోట్లు పెట్టుబడులు పెడుతుందన్న సీఎం చంద్రబాబు. ఈ నెల 17న కోనసీమ జిల్లా రాజోలలో పల్లె పండుగ ప్రారంభం. 200 మంది రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్ సాధనీకరణకు 90 కోట్లు మంజూరు చేశాం. కేజీహెచ్ లో కురుపాం బాలికలను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్. జీఎస్టీపై అవగాహన కల్పిస్తామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.